Hello friends, నిన్న మనం పైథాన్ ట్యుటోరియల్ సిరీస్ లో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, అసలు పైథాన్ లో కీవర్డ్స్ ఎలా డిస్ప్లే చేయొచ్చు అన్న పాయింట్స్ నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అండ్ వేరియబుల్ ని ఎలా ప్రింట్ చేయొచ్చు, ఈ పాయింట్స్ మనం తెలుసుకుందాం. What is variable? Simple. Variable is a container with a valid name or else simply we can say variable is a named container. In another word, we can say variable is a named memory. In simple word, asal memory enduku, container enduku? So for the storage purpose, right? So simply we can say variable anedi named memory. దీన్ని మనం స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఏంటి, which can use to store the values of any type. అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా సరే, ఇంటీజర్ అంటే స్టోర్ చేయొచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, కాంప్లెక్స్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, బూలియన్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ మనం వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ సే ద వేరియబుల్ ఈజ్ ఎ నేమ్డ్ మెమరీ. సో హియర్ నేమ్డ్ ఇన్ సెన్స్ ఫర్ ద వేరియబుల్ we should define a name. For the naming only we require to use an identifier. Yesterday we have studied about the identifier. అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు అన్న పాయింట్స్ మనం నిన్న ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అవే రూల్స్ ని ఒక వేరియబుల్ కి నేమింగ్ అసైన్ చేయాలి అనుకుంటే we should be follow, మనం ఖచ్చితంగా అవే రూల్స్ ని ఫాలో కావాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. నౌ పైథాన్ లో వేరియబుల్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? సో జనరల్ గా పైథాన్ ఇస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? సింపుల్. బేస్డ్ ఆన్ ద assignment of the value to the variable, the Python virtual machine, simply the Python interpreter can detect and understand its type. So that is what called as dynamically typed. Ante for example a equals to 97 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ వాల్యూ అసైన్మెంట్ ఎంత 97. సో ఈ అసైన్మెంట్ బట్టి ఏదైతే వాల్యూ మనం అసైన్ చేసామో ఈ వాల్యూ అసైన్మెంట్ బట్టి ఏ అన్నది డిఫర్ అవుతుంది అండ్ పైథాన్ అనేది ఆ టైప్ ని ఏ కి అసైన్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 97 అనేది ఇంటీజర్ కదా. సో పైథాన్ కెన్ అండర్స్టాండ్ ఏ ఈజ్ ద ఇంటీజర్ టైప్, దట్స్ ఇట్. సో బేస్డ్ ఆన్ ద వాల్యూ అసైన్మెంట్, ఏదైతే మనం వాల్యూని అసైన్ చేస్తున్నామో వేరియబుల్ కి, ఆ వాల్యూ అసైన్మెంట్ బట్టి ఆ టైప్ అనేది డిఫర్ అవుతుంది. ఆ టైప్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది ఎవరు, పైథాన్ వర్చువల్ మిషన్ ఆర్ సింప్లీ వీ కెన్ సే ద పైథాన్ ఇంటర్ప్రెటర్. దట్ టెండెన్సీ ఓన్లీ కాల్డ్ యాజ్ ద డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. సో అకార్డింగ్ టు దిస్ ఫీచర్, వెన్ యూ వాంట్ టు డిఫైన్ ద వేరియబుల్, మనం ఎప్పుడైతే వేరియబుల్ డిఫైన్ చేయాలనుకుంటున్నామో సింపుల్ గా వేరియబుల్ డిఫైన్ చేయడానికి ఈ సింపుల్ సింటాక్స్ ని డిఫైన్ చేస్తే చాలు. సో ఏంటది, ఎనీ నేమ్ ఆర్ సింప్లీ వీ కెన్ సే ద ఐడెంటిఫైయర్ for variable, identifier for the variable which equals to, this is the assignment symbol, equals to
the value what you want to give. That value we can be assigned. That's it. By using this simple syntax, we can able to define the variable in Python. Variable in Python. Now, you may have a question. As a Python dynamically typed language and చెప్పాం కదా ఎలా? How we can be proved? Do we have any way to understand whether the Python is dynamically typed or not? Yes. Yes. So, next point. Is Python dynamically typed? Answer is yes. How we can prove? Let's suppose when you have taken the variable name as the a, for this, if I am going to be assigned the value like the 100, and there is one more variable b, for this I am going to assign value as true. There is one more variable c, for this I am assigning some text like ABCD. So ఇక్కడ 3 వేరియబుల్స్ ని తీసుకున్నాం. ఫస్ట్ వేరియబుల్ a 100 ని స్టోర్ చేస్తుంది. సెకండ్ వేరియబుల్ b ట్రూ అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. థర్డ్ వేరియబుల్ c అనేది ఒక టెక్స్ట్ ని స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది లైక్ a అనేది ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేస్తుంది అని చెప్పాను. ఇంటీజర్ వాల్యూ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ఏ క్లాస్ నేమ్ కాల్డ్ యాజ్ ద int. b అనేది ట్రూ అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అంటే ఏంటి? ఈ ట్రూ అనేది వన్ ఆఫ్ ద బూలియన్ వాల్యూ. ద బూలియన్ వాల్యూ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ఏ క్లాస్ కాల్డ్ యాజ్ అ బూల్. అండ్ c అనేది ఒక టెక్స్ట్ ని స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ అనేది బిలాంగింగ్ టు టెక్స్ట్ అనేది స్ట్రింగ్ టైప్ అన్నట్టు. సో మనం పైథాన్ లో టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ క్లాస్ నేమ్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ ద క్లాస్ నేమ్ బై యూజింగ్ దిస్ టైప్, then we can say the Python is a dynamically typed. If you are not, we can't. So that is the reason, to understand whether the Python is dynamically typed or not, we can able to use the type. Type is a function. So ఎలా యూజ్ చేయొచ్చు అంటే simple. The syntax is type of any variable you can give. ఈ syntax ని యూజ్ చేసి మనం Python అనేది dynamically typed ఆ కాదనేది తెలుసుకోవచ్చు. So for example, here I am giving print of type of a. Print of type of a. అంటే ఏంటి? యాక్చువల్లీ గా టైప్ అనే ఫంక్షన్ జస్ట్ ఫర్ రీడింగ్ పర్పస్. ఇట్ కెన్ ఏబుల్ టు డిటెక్ట్ ద టైప్ ఆఫ్ ద వాల్యూ, కానీ ఆ వాల్యూని ప్రింట్ చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఏం చేశాను అంటే ఈ టైప్ అనే ఫంక్షన్ ని ప్రింట్ అనే ఫంక్షన్ లోపల ఇన్సిస్ట్ చేశా. లైక్ writing, like I have been nested the type function inside the printer. By giving this, what happened? We can get the output as class. Within the quotes int we can get. If you can check about print of type of b, so we can get the output as class bool. మనం ఒకవేళ టైప్ ఆఫ్ సి అని ప్రింట్ చేసాం అనుకోండి, then we can get the output as class str. సో మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ వాల్యూని విత్ ఇట్స్ క్లాస్ తో మనం ప్రింట్ చేస్తున్నామో, then we can say the tendency is dynamically typed. సో నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ కి ముందు ఎటువంటి టైప్ ని డిఫైన్ చేయలేదు. So automatically, based on the assignment of the value, Python has given this corresponding class names. So అందుకనే చెప్పొచ్చు Python is the dynamically typed language. Data types in Python.
నార్మల్గా వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూని అయినా స్టోర్ చేస్తుందని చెప్పాను. అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయొచ్చు, లైక్ పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయొచ్చు అంటే, టు నో అబౌట్ దట్ ఓన్లీ డేటా టైప్స్ ఆర్ రిక్వైర్డ్. డేటా టైప్స్ సింప్లీ యూజ్ టు డిస్క్రైబ్. అసలు డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, విచ్ డిస్క్రైబ్ ఆర్ విచ్ టెల్ the type of the value which can store in variable, సో నార్మల్ గా పైథాన్ లో 2 types of data types ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి, సింప్లీ ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి, నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ టైప్స్, నాన్ ప్రిమిటివ్ టైప్స్. ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి అంటే, సింపుల్, ఫర్ వన్ వేరియబుల్ we can allow to assign only one value at a time, like this. Once we have been assigned the single value, this corresponding value we can't be changed for the entire program. Such type of the variables are called as, or such type of the data representations are called as primitive types. So in Python there are many fundamental data types, or the basic data types we have, like a number type, boolean type, string type. So these three are the basic data types in Python. All these basic data types we can consider as primitive types. Whereas the non-primitive data types means, to the variable we can assign the group of values like this. Such type of the data types are called as the primitive types, non-primitive types. The non-primitive types are also considered as collection types. So we can learn about primitive types first. After some time we can move with the non-primitive types. Like after the completion of the control statements, we can start to learn about the non-primitive types. But first మనం primitive types నేర్చుకుందాం. అసలు primitive types ఏంటి, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆ పాయింట్స్ మనం నేర్చుకుందాం. First point is, Python is one of the object-oriented programming languages. అంటే ఏంటి? సో మనం పైథాన్ లో ఏ డెఫినేషన్ చేసినాం, ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 10, b equals to something like a. So any definition what we can write in Python program, a definition aina sare, that can be understood as the object. Actually object is nothing but it is a reference of a class. So class is nothing but it is a group or collection of data and the methods. Class is nothing but the collection of data and methods. So ఇక్కడ ఏంటి అంటే, ఏ డేటా డెఫినేషన్ తీసుకున్నా సరే పైథాన్ అనేది ఆబ్జెక్ట్ లా ట్రీట్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రతి డేటా డెఫినేషన్ కి కూడా
ఒక క్లాస్ రిప్రజెంటేషన్ ఉంది. ఫర్ ఎవ్రీ డేటా రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ఫర్ ఎనీ డేటా టైప్ దట్ మైట్ బి ప్రిమిటివ్ ఆర్ ద నాన్ ప్రిమిటివ్, ఫర్ ఎనీ డేటా టైప్ there is a predefined class which is also called as the built-in class in Python. Built-in class in Python. So, for example, when you can be start to learn about the number అనే డేటా టైప్ లో మనకి 3 క్లాసెస్ ఉంటాయి. ఏంటి అంటే int అనేది ఒక క్లాస్, float అనేది ఒక క్లాస్, complex అనేది ఇంకొక క్లాస్. సో మనం ఎప్పుడైతే వేరియబుల్ ని ఒక ఇంటీజర్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తామో సో దాన్ని ఇమిడియట్ గా పైథాన్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ an ఇంటీజర్ ఆబ్జెక్ట్ అన్నది అర్థం చేసుకుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ డిఫైన్డ్ ద వేరియబుల్ విత్ ఇంటీజర్ వాల్యూ దెన్ పైథాన్ కెన్ అండర్స్టాండ్ as the corresponding variable is the integer type of object. So based on your assignment, based on your type of an assignment, the corresponding object nature can be understood by the Python because the Python is a dynamically typed language. And Python is the object oriented. అంటే ఏంటి? ఏ డెఫినిషన్ అయినా సరే పైథాన్ లో ఎనీ డెఫినిషన్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ can be understood as the object. So these are the 2 points we should be remember. So here in Python there are 3 different types of primitive data types we have. One is number type. Second one is Boolean type. Third one is string type. So first we can start to learn with the number type. Number type ante enti ante number type complete ga it can deal with the numerals. Number type anadi numerals ni maatrame deal chestundi. Numerals ante enti? That might be positive numbers, negative numbers, or the floating point numbers, etc. So these kind of numbers are with completely numerals anattu. So ఎప్పుడైతే ఒక వేరియబుల్ అనేది ఒక న్యూమరల్ ని స్టోర్ చేస్తుందో దట్ వేరియబుల్ బిలాంగింగ్ టు నెంబర్ టైప్. సో నార్మల్ గా నెంబర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3. One is the integer type, second one is floating point type, third one is complex type. So total 3 types of number type of data types are there. So Python is the object oriented programming language, right? So for these three we have the individual classes, individual predefined classes. For the integer we have a class like the int, for the floating point we have a class like the float, for the complex we have a class like the complex. So ela cheppochu ante when you can able to use type for these definitions, మనం ఎప్పుడైతే type function ని ఈ definitions కి యూజ్ చేస్తామో then we can get these classes. When you can be get the class name for the data definition then we can say that is what called as object oriented tendency. So that is the point. So here అసలు ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటి, కాంప్లెక్స్ డేటా అంటే ఏంటి, ఎలా రిప్రజెంట్ చేస్తామో ఎలా యాక్సెస్ చేస్తామో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇంటీజర్ టైప్. పైథాన్ లో ఇంటీజర్ డేటాని 4 వేస్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ కి ఇంట్ అనే క్లాస్ ఉంది కదా, ఈ ఇంట్ అనే క్లాస్ ఏం చెప్తుంది అంటే integer predefined class. This class is describing you that we can able to define the integer variable in 4 ways. What are those? One is decimal type, second one is binary type, third one octal type, fourth one ఏంటంటే hexadecimal type. సో ఈ 4 అనేవి మనకి ఇంటీజర్ టైప్ కిందకి వస్తాయి. ఓకే, అసలు డెసిమల్ టైప్ అంటే ఏంటి అంటే డెసిమల్ టైప్ అనేది బేస్ 10 వాల్యూ అన్నట్టు.
బేస్ 10 వాల్యూ. బేస్ 10 వాల్యూ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక నెంబర్ ని 0 to 9 అనే డిజిట్స్ మాత్రమే యూజ్ చేసి డిఫైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1234, 9,87,765. సో ఏదైనా స్మాల్ నెంబర్ కావచ్చు, లార్జర్ నెంబర్ కావచ్చు, వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఇస్, వెన్ యూ కెన్ బి డిఫైన్ ఎ నెంబర్ విత్ ఒక నెంబర్ ని ఈ 0 to 9 అనే డిజిట్స్ ని మాత్రమే యూజ్ చేసి డిఫైన్ చేస్తే దట్ ఈస్ వాట్ కాల్డ్ as డెసిమల్ టైప్. 0 to 9 అనేవి టోటల్ 10 డిజిట్స్ కదా, సో అందుకే దాన్ని మనం బేస్ 10 నెంబర్ అని చెప్పొచ్చు. బేస్ 10 నెంబర్ అని చెప్పొచ్చు. సో ఎనీ నెంబర్ డెఫినిషన్ ఇన్ పైథాన్ జనరల్లీ కన్సిడర్ as a డెసిమల్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం a ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాం అనుకోండి, సో దిస్ ఈస్ ద డెసిమల్ టైప్ ఆటోమేటికల్లీ. ఇది మనకి డెసిమల్ టైప్ గా పైథాన్ అనేది ట్రీట్ చేస్తుంది. ఓకే, సో బైనరీ టైప్ అంటే ఏంటి అంటే బేస్ టు నెంబర్. బేస్ టు నెంబర్ అంటే ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ద బేస్ టు నెంబర్ ఆర్ బైనరీ నెంబర్, మనకి దేర్ ఆర్ 2 లిటరల్స్ ఓన్లీ 2 లిటరల్స్ ఆర్ అవైలబుల్. ఏంటంటే 0 and 1. ఏ నెంబర్ can be defined with 0 and 1 or either 0 or 1. Such type of the numbers are called as the base 2 numbers or binary numbers. అయితే ఈ 0 and 1 అనేవి డెసిమల్ లో కూడా ఉన్నాయి కదా, డెసిమల్ లిటరల్స్ కూడా కదా. సో ఒకవేళ మనం a ఈక్వల్స్ టు 1101 అని ఇచ్చామనుకోండి, డెఫినెట్ గా పైథాన్ దీన్ని డెసిమల్ గా ట్రీట్ చేస్తుంది. డెసిమల్ గా, ఎందుకంటే ఎనీ నంబర్ డెఫినేషన్ బై డిఫాల్ట్ ఇన్ పైథాన్ యాజ్ ద డెసిమల్ ఐ హావ్ సెడ్. అవునా కదా? సో అలాంటప్పుడు మీరు a ఈక్వల్స్ టు 1101 అని డిఫైన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని డెసిమల్ గా ట్రీట్ చేస్తుంది. కానీ అది డెసిమల్ కాదు, నేను దాన్ని ఏమని చెప్పాలి? బైనరీ అని చెప్పాలి. ఎలా అంటే ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఏ బైనరీ వేరియబుల్, the value of the binary variable must be prefixed with 0b, 0 lowercase b or 0 capital B. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వాల్యూ అనేది ఆ 0b అనే లిటరల్స్ తో స్టార్ట్ అవ్వాలి at the starting point. ఓకే, సో such type of the values are called as a binary. సో ఇక్కడ మనం a equals to 0b 1101 అని ఇప్పుడు డిఫైన్ చేస్తే now Python can understand this as binary. If you are not going to be give 0b at the beginning, then that can be understood as the decimal. That is a basic difference. Okay, next. Octal value is the base 8 value. అంటే ఏంటి? ఒక వేరియబుల్ కి మనం టోటల్ 8 లిటరల్స్ మాత్రమే, ఒక వేరియబుల్ కి మనం టోటల్ 8 లిటరల్స్ మాత్రమే యూజ్ చేసి ఒక వాల్యూని డిఫైన్ చేయడం. అంటే 8 లిటరల్స్ అంటే ఏంటి? దోస్ ఆర్ ఫ్రమ్ 0 to 7, 0 1 2 3 4 5 6 7. సో టోటల్ 8 literals. By using these literals only we can allow to define a number. Such type of the number is called as the octal type or the base 8 number. అయితే ఆ 8 literals అనేవి మనకు ఆల్రెడీ డెసిమల్ లో ఉన్నాయి కదా. సో ఒకవేళ నేను a ఈక్వల్స్ టు 11762 అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా దీన్ని డెసిమల్ గా ట్రీట్ చేస్తుంది పైథాన్ అనేది. అలా కాదు, ఇది డెసిమల్ వద్దు, దీన్ని ఆక్టల్ గా ట్రీట్ చేయమని చెప్పాలి. ఎలా అంటే దట్ ఆక్టల్ నెంబర్ మస్ట్ బి ప్రిఫిక్స్ విత్ 0o, 0 లోవర్ కేస్ o or 0 అప్పర్ కేస్ o, whatever it is. సో ఎప్పుడైతే మీరు a ఈక్వల్స్ టు 0o 1762 అని ఇచ్చారు అనుకోండి, దెన్ ఈ నెంబర్ ని ఆక్టల్ గా ట్రీట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఓన్లీ 1762 అని ఇచ్చారు అనుకోండి, దీన్ని డెసిమల్ గా ట్రీట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్, హెక్సాడెసిమల్ టైప్. హెక్సాడెసిమల్ టైప్ అనేది బేస్ 16 నెంబర్. అంటే ఏంటి? టోటల్ 16 లిటరల్స్ కెన్ బి యూజ్. 16 లిటరల్స్ ఏంటి? 0 to 9 as like the decimal, and alphabets A to F, either uppercase alphabets or lowercase alphabets A to F, only A to F. A to F అనేవి 6, టోటల్ 16 లిటరల్స్. ఈ 16 లిటరల్స్ మాత్రమే యూజ్ చేసి ఒక నెంబర్ ని డిఫైన్ చేస్తే దట్ ఈస్ వాట్ కాల్డ్ as హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్ ని మనం
ఆల్ఫా న్యూమరిక్ అని కూడా అనొచ్చు. హెక్సాడెసిమల్ టైప్ ని ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ అని కూడా చెప్పొచ్చు. సో మనం ఎప్పుడైతే ఒక హెక్సాడెసిమల్ వాల్యూ డిఫైన్ చేయాలనుకుంటున్నామో హెక్సాడెసిమల్ వాల్యూ కెన్ ఆల్వేస్ బి స్టార్ట్ విత్ 0x, can prefix with 0x. So example, a equals to 0x 1 2 3 4, a equals to 0 lowercase x, a1 9 7, like this any number we can be defined. A number which is going to be start with 0x in Python, that is going to be considered as the hexadecimal. So ila manam oka integer data ni 4 ways lo define cheyochu. So ee 4 forms edaina sare ఈ ఫోర్ ఫార్మ్స్ లో వేటిలకైనా సరే టైప్ అనే మెథడ్ మనం అప్లై చేసాం అనుకోండి, మనకు ఖచ్చితంగా క్లాస్ నేమ్ అనేది ఇంట్ అనే ప్రింట్ అవుతుంది. బికాస్ ద ఇంట్ ఈస్ ద క్లాస్, ద క్లాస్ ఈస్ డిస్క్రైబింగ్ us, we can define the integer variable in 4 different ways. So all these 4 category coming under the same class, that is the meaning of it. Next number data type, floating point data or simply float. So for this there is a predefined class named as floater. Float ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ని డెసిమల్ పాయింట్ తో డిఫైన్ చేయాలి అనుకుంటే, ఒక డెసిమల్ నెంబర్ ని విత్ డెసిమల్ పాయింట్ తో డిఫైన్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.1101 120.101, సో లైక్ దిస్ ఒక నెంబర్ ని విత్ డెసిమల్ పాయింట్ తో డిఫైన్ చేయాలి అనుకుంటే we can go with float. Float అనే డేటా టైప్ ని యూజ్ చేయొచ్చు. సో ఈ ఫ్లోట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ a equals to 0.1101 అని ఇచ్చారు అంటే when you can able to be apply the type for this a, then we can definitely get that type, that corresponding class is a float only. అంటే ఏంటి, ఇది ఒక ఫ్లోట్ ఆబ్జెక్ట్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని డిఫైన్ చేసేటప్పుడు ఓన్లీ డెసిమల్ లిటరల్స్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి. మనకి బైనరీ ఉన్నాయి, ఆక్టల్ ఉంది, హెక్సాడెసిమల్ ఉంది. సో మీరు ఒకవేళ a ఈక్వల్స్ టు 0b1101.01 అని ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అదే విధంగా మీరు a ఈక్వల్స్ టు 00162.23 ఆర్ సంథింగ్ ఇచ్చారు అనుకోండి, ఇది కూడా మనకి ఖచ్చితంగా ఎర్రర్ ఇస్తుంది. సో అంటే ఏంటి, ఓన్లీ డెసిమల్ లిటరల్స్, ఓన్లీ డెసిమల్ నంబర్స్ ఆర్ కన్సిడర్ ఫర్ డిఫైనింగ్ ద ఫ్లోటింగ్ పాయింట్ డేటా. డెసిమల్ కాకుండా బైనరీ కానీ, ఆక్టల్ కానీ, హెక్సాడెసిమల్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్, floating point data can always be used for assigning the scientific values. Scientific values means, for example, 1.2E7. So ఈ టైప్ ఆఫ్ సైంటిఫిక్ వాల్యూస్ ని అసైన్ చేయడానికి కూడా ఫ్లోటింగ్ పాయింట్ డేటాని మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ అబౌట్ ద ఫ్లోట్. నెక్స్ట్ కాంప్లెక్స్ డేటా. నెంబర్ టైప్ లో మనకి కాంప్లెక్స్ డేటా ఉంది. సో కాంప్లెక్స్ డేటా అంటే ఏంటి అంటే, కాంప్లెక్స్ డేటా అనేది కాంబినేషన్ ఆఫ్ రియల్ వాల్యూ అండ్ ఇమేజినరీ వాల్యూ. కాంబినేషన్ ఆఫ్ ద రియల్ డేటా అండ్ ఇమేజినరీ డేటా కాల్డ్ యాజ్ ద కాంప్లెక్స్ డేటా. సో రియల్ డేటా అంటే ఏంటి, రియల్ డేటాని డిఫైన్ చేయాలి అంటే మనం డెసిమల్ వాల్యూని కన్సిడర్ చేయొచ్చు, డెసిమల్ వాల్యూ యూజ్ చేయొచ్చు, బైనరీ వాల్యూని కూడా యూజ్ చేయొచ్చు, ఆక్టల్ వాల్యూని కూడా యూజ్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ వాల్యూని కూడా యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కూడా యూజ్ చేయొచ్చు. ఒక రియల్ వాల్యూని కాంప్లెక్స్ నెంబర్ లో ఒక రియల్ వాల్యూని డిఫైన్ చేయాలి అంటే డెసిమల్ నెంబర్ ని తీసుకోవచ్చు, బైనరీ నెంబర్ ని యూజ్ చేయొచ్చు, ఆక్టల్ ని యూజ్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ ని, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కూడా యూజ్ చేయొచ్చు. అది ఇమేజినరీ నెంబర్ ని డిఫైన్ చేయాలి అంటే డెసిమల్ అండ్ ఫ్లోట్ ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేసి ఇమేజినరీ నెంబర్స్ ని డిఫైన్ చేయాలి. బైనరీ నెంబర్ ని, ఆక్టల్ నెంబర్ ని, హెక్సాడెసిమల్ నెంబర్ ని, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని
ఇమేజినరీ నెంబర్ గా డిఫైన్ చేయలేము. ఒకవేళ మనం చేసామనుకోండి ఖచ్చితంగా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఎలా? సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నార్మల్ గా సింటాక్స్ ఫర్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈస్ వేరియబుల్ నేమ్ C, కాంప్లెక్స్ నెంబర్ C ఈక్వల్స్ టు రియల్ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ రియల్ నెంబర్ ఇమేజినరీ నెంబర్ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండిట్లో ఏదో ఒక సింబల్ తో జాయిన్ చేయబడతాయి. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఇమేజినరీ నెంబర్ అనేది పైథాన్ లో విత్ జే అనే లెటర్ తో ఎండ్ అవుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈక్వల్స్ టు 100 ప్లస్ 200j అని ఇచ్చాను అనుకోండి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. రియల్ నెంబర్ 100, ఇమేజినరీ నెంబర్ 200. ఇమేజినరీ నెంబర్ ఖచ్చితంగా j అనే లెటర్ తో ఎండ్ అవ్వాలి. ఇట్ సఫిక్స్ విత్ ద j. నెక్స్ట్ b ఈక్వల్స్ టు 0b1101 minus 1.23j. సో దిస్ ఈజ్ ఆల్సో ద వాలిడ్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ రియల్ నెంబర్ లో బైనరీ తీసుకున్నాను, ఇంతకు ముందు రియల్ నెంబర్ లో డెసిమల్ తీసుకున్నాను, ఇప్పుడు బైనరీ నెంబర్ తీసుకున్నాను. c ఈక్వల్స్ టు 0.1126 మైనస్ 100j. సో ఇది కూడా మనకి ఒక వాలిడ్ కాంప్లెక్స్ నెంబర్, ఎందుకంటే రియల్ నెంబర్ అనేది ఆక్టల్, డెసిమల్ అనేది ఇమేజినరీ యూజ్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ d ఈక్వల్స్ టు 0xef మైనస్ 12j. సో ఇది కూడా మనకి ఒక వాలిడ్ ఇమేజినరీ నెంబరే, ఎందుకంటే ఒక ఇమేజినరీ నెంబర్ లో రియల్ డేటాని ఖచ్చితంగా డెసిమల్ వాల్యూతో గానీ, బైనరీ వాల్యూతో గానీ, ఆక్టల్ వాల్యూతో గానీ, హెక్సాడెసిమల్ వాల్యూతో గానీ, ఫ్లోట్ తో గానీ డిఫైన్ చేయొచ్చు. కానీ ఇమేజినరీ వాల్యూని డెసిమల్ గానీ, ఫ్లోట్ తో గానీ డిఫైన్ చేయాలి. ఒకవేళ మీరు బైనరీ డిఫైన్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మైనస్ 0b1101j అని ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా ఇట్ విల్ త్రో యు ద ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్. And for this complex number there is a predefined class called as a complex only. So this is about. Next, Boolean data, Boolean type. So normal ga Boolean type anadi non numerical values ni store cheyadaniki use chestam. Non numerical values ఏంటి? మనకి పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ నాన్ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ట్రూ, రెండోది ఫాల్స్. ఒక వేరియబుల్ ని either ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూతో మనం రిప్రజెంట్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ అ బూలియన్ టైప్. సో a ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చామనుకోండి, ఇది బూలియన్ వేరియబుల్. b ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చామనుకోండి, ఇది బూలియన్ వేరియబుల్. సో ఇలా మనం వేరియబుల్ ని either ట్రూ ఆర్ ఫాల్స్ తో మాత్రమే డిఫైన్ చేస్తే దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ అ బూలియన్ వేరియబుల్. అయితే యాజ్ లైక్ ద నెంబర్ టైప్, boolean is also be the predefined data type in the Python. That means for this also we have a class called as bool. So according to this class, what you know, internal ga true అనే వాల్యూ ని Python అనేది 1 గా అండర్స్టాండ్ చేసుకుంటుంది, false అనే వాల్యూ ని 0 గా అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ ఆఫ్ ట్రూ ప్లస్ ట్రూ అని డిఫైన్ చేసాం అనుకోండి, ట్రూ అంటే ఏంటి? 1, ట్రూ అంటే 1 ప్లస్ 1 2 అనేది ప్రింట్ అవుతుంది. ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో అంటే ఏంటి? ఇంటర్నల్ గా పైథాన్ అనేది ట్రూ అంటే 1 గా తీసుకుంటుంది, ఫాల్స్ అంటే 0 తీసుకుంటుంది. అంటే ఏంటి? ఆన్ దీస్ బూలియన్ వాల్యూస్, ఈ బూలియన్ వాల్యూస్ పైన మనం ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వి గాట్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో దిస్ ఇస్ అబౌట్ ద బూలియన్ టైప్. నెక్స్ట్, స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ అంటే ఏంటి అంటే it is one of the text based data type. String can be defined as, string అంటే ఏంటి? Group of characters.
group of characters which enclosed with single quotes or double quotes. When the string is enclosed with the single quotes or the double quotes, okay, that is what called as a text actually, and that type only be called as a string type. So Python lo string type kuda oka predefined data type. So for this there is a class called as a str. అయితే ఏంటి అంటే ఈ స్ట్రింగ్ టైప్ అనేది నార్మల్ గా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, we can consider the string as the ordered. ఎలా చెప్పొచ్చు ఆర్డర్డ్ డేటా అని అంటే సింపుల్. ఒకవేళ మీరు a ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ పైథాన్ అని డిఫైన్ చేస్తారు అనుకోండి, విత్ ఇన్ ద డబుల్ కోట్స్ a ఈక్వల్స్ టు పైథాన్ అని డిఫైన్ చేస్తారు అనుకోండి, డిఫైన్ చేసి ప్రింట్ ఆఫ్ a అని ఇచ్చారు అనుకోండి, మనకి ఖచ్చితంగా మనం ఏ ఆర్డర్ లో అయితే స్ట్రింగ్ ని డిఫైన్ చేసామో అదే ఆర్డర్ లో ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో అందుకే పైథాన్ లో స్ట్రింగ్స్ అనేవి ఆర్డర్డ్ అని డిఫైన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే పైథాన్ స్ట్రింగ్స్ అనేవి ఇండెక్స్ బేస్డ్. ఇండెక్స్ బేస్డ్ అంటే ఏంటి? ఇండెక్స్ అంటే ఇట్స్ సమ్ నెంబర్, ఇట్స్ ఏ నెంబర్. ఈ నెంబర్ ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ లో ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ అనేది 6 క్యారెక్టర్స్ తో డిఫైన్ చేశాం, ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ a ఆఫ్ 0 అని ఇచ్చాను అనుకోండి, మనకి ఈ స్ట్రింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? p, అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను a ఆఫ్ 1 అని ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? y, అది ప్రింట్ అవుతుంది. సో a ఆఫ్ 2 అని ఇచ్చాను అనుకోండి, t ప్రింట్ అవుతుంది. a ఆఫ్ 3 అని ఇచ్చాను అనుకోండి, h ప్రింట్ అవుతుంది. a ఆఫ్ 4 అని ఇస్తే o ప్రింట్ అవుతుంది. a ఆఫ్ 5 అని ఇస్తే n ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? మనకి ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో స్ట్రింగ్ లో ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక న్యూమరికల్ రిప్రజెంటేషన్, న్యూమరికల్ వాల్యూ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ న్యూమరికల్ వాల్యూ రిప్రజెంటేషన్ మనం ఇండెక్స్ అంటాం. సో ఆ ఇండెక్స్ ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే we can able to access individual characters of the string. So here indexing అనేది నార్మల్ గా పైథాన్ లో 0 బై డిఫాల్ట్ గా 0 అనే నెంబర్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ ఇట్ కెన్ బి ఎండ్ విత్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్? 6 ఉన్నాయి. 6 minus 1, it can be end with the 6 minus 1 means 5. So ఇక్కడ total 6 characters ఉన్నాయి కాబట్టి it can be start with the 0 and end with the 5. So this is the range for index normally, and this ranging is simply considered as the positive indexing. Positive indexing అంటే పైథాన్ లో క్యారెక్టర్స్ ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి యాక్సెస్ చేయాలి అనుకుంటే we can go for the positive indexing. ఈ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ యాక్సెసింగ్ నే ఏమంటారంటే ఫార్వర్డ్ యాక్సెసింగ్ అంటారు. ఫార్వర్డ్ యాక్సెసింగ్ అంటారు. అయితే పైథాన్ లో మనం ఈ స్ట్రింగ్స్ కి రివర్స్ యాక్సెసింగ్ కూడా చేయొచ్చు. రివర్స్ యాక్సెసింగ్ అంటే ఎలా? యాక్సెసింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ is called as the reverse accesses. Accessing of the characters from left to right is nothing but the forward access. ఈ left to right access చేయడానికి పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తే, రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయడానికి నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాము. అంటే పైథాన్ అనేది నెగటివ్ ఇండెక్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో దేర్ ఈస్ ద నెగటివ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్. నెగటివ్ ఇండెక్సింగ్ ఎలా చెప్తుంది అంటే ద నెగటివ్ ఇండెక్సింగ్ కెన్ ఆల్వేస్ బి స్టార్ట్ విత్ -1 అండ్ end with the minus total number of characters of the string. This is the range for the negative indexing. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది పైథాన్ ఉంది కదా, ఒకవేళ నేను a ఆఫ్ -1 అని ఇచ్చాను అనుకోండి, ఆల్రెడీ చెప్పాను కదా నెగటివ్ ఇండెక్సింగ్ అనేది రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ లో మనకి n ఉంది కాబట్టి n ప్రింట్ అవుతుంది. a ఆఫ్ -2 అని ఇస్తే నెక్స్ట్ క్యారెక్టర్ o ప్రింట్ అవుతుంది. a ఆఫ్ -3 అని ఇస్తే నెక్స్ట్ క్యారెక్టర్ h ప్రింట్ అవుతుంది. a ఆఫ్ -4 అని ఇస్తే నెక్స్ట్ క్యారెక్టర్
నెక్స్ట్ క్యారెక్టర్ y ప్రింట్ అవుతుంది, సారీ t ప్రింట్ అవుతుంది. a ఆఫ్ -5 అని ఇస్తే y ప్రింట్ అవుతుంది, a ఆఫ్ -6 అని ఇస్తే p ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? రివర్స్ అన్నమాట. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి యాక్సెస్ చేయాలనుకుంటే నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి యాక్సెస్ చేయాలనుకుంటే పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. సో పైథాన్ అనేది ఆర్డర్డ్ ఇండెక్స్ బేస్డ్ అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసి ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని పైథాన్ స్ట్రింగ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎలా? లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ చేయొచ్చు, అదే విధంగా రైట్ టు లెఫ్ట్ అంటే రివర్స్ యాక్సెస్ చేయొచ్చు. ఎలా? యూజింగ్ ద నెగటివ్ ఇండెక్సింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పైథాన్ స్ట్రింగ్స్. సో ఇప్పుడు పైథాన్ డేటా టైప్స్ ని మనం ఎన్ని విధాలుగా డిఫైన్ చేయొచ్చు అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద పైథాన్ హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ ఫైల్. కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ డేటా టైప్స్ అని చెప్పి ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇంటీజర్ డేటా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పైథాన్లో మనకి నెంబర్ టైప్, లైక్ న్యూమరల్ టైప్, నాన్ న్యూమరల్ టైప్ అండ్ టెక్స్ట్ టైప్ డేటా టైప్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ న్యూమరల్ టైప్స్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చో మనం చూద్దాం. న్యూమరల్ టైప్స్ని, సో న్యూమరల్ టైప్లో ఫస్ట్ మనకి ఏముంది? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా? సో ఇంటీజర్ టైప్లో మనం త్రీ టైప్స్ని డిఫైన్ చేయొచ్చు కదా. ఫస్ట్ డెసిమల్, నెక్స్ట్ బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, టోటల్ 4 టైప్స్ మనం డిఫైన్ చేయొచ్చు కదా. సో ప్రింట్ ఆఫ్ ఆర్ ఎల్స్ a ఈక్వల్స్ టు 100 ఆర్ 121 అని ఇచ్చాను అనుకోండి. సో ఇది మనకి డెసిమల్ రిప్రజెంటేషన్ అన్నట్టు. ఓకేనా? b ఈక్వల్స్ టు నెంబర్ అనేది 0b స్టార్ట్ అయ్యి, ఓకే, ఓన్లీ 1s and 0తో డిఫైన్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ అ బైనరీ. ఇది బైనరీ నెంబరు. సి ఈక్వల్స్ టు నెంబర్ అనేది 0o స్టార్ట్ అయ్యి, ఓకే, ఆ నెంబర్ని మనం 1 to 7 అనే డిజిట్స్తో మాత్రమే డిఫైన్ చేస్తున్నాము అంటే అది ఆక్టల్ నెంబరు. ఓకే, డి ఈక్వల్స్ టు ఒక నెంబర్ని మనం 0xతో స్టార్ట్ చేసి, ఓకే, అండ్ నెంబర్ని మనం 0 to 9 అండ్ ఆల్ఫాబెట్స్ A to Fతో యూజ్ చేస్తున్నాము అంటే దాన్ని మనం హెక్సాడెసిమల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఆఫ్టర్ డిఫైనింగ్ ఆల్ దిస్, నేను ఒకవేళ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనుకోండి. సో జనరల్గా ఈ 4 డిఫరెంట్ డెఫినేషన్స్ మనకి ఇంటీజర్ కేటగిరీ అని చెప్పాను కదా. ఈ 4 డెఫినేషన్స్ కూడా మనకి విత్ క్లాస్ ఇంట్ అని ప్రింట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేశాను అనుకోండి. సో రన్ దిస్, మనకి క్లాస్ ఇంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ అన్నీ కూడా ఇంటీజర్ కేటగిరీలోకి వస్తున్నాయి. ఇంటీజర్ డేటా టైప్ హ్యావింగ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాల్డ్ యాజ్ ద ఇంట్ అన్నట్టు. ఓకే, సో తర్వాత న్యూమరల్ టైప్లో మనకి ఫ్లోటింగ్ పాయింట్ డేటా ఉంది కదా. సో ఫ్లోటింగ్ పాయింట్ డేటా హ్యావ్ ద క్లాస్ నేమ్డ్ యాజ్ ఫ్లోట్ అని చెప్పుకున్నాం కదా. సో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఈ ఈక్వల్స్ టు, ఓకే, 1.002 అని ఇచ్చాను అనుకోండి, ఇది ఒక ఫ్లోటింగ్ పాయింట్ డేటా అవుతుంది. ఓకే, ఎఫ్ ఈక్వల్స్ టు 1 to e -7 అని ఇచ్చాను అనుకోండి, ఎక్స్పోనెన్షియల్ నెంబర్, ఇది కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్ అవుతుంది. సో ఒకవేళ నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఎఫ్ అని డిఫైన్ చేశాను అనుకోండి, నాకు టైప్ అనేది ఫ్లోట్ ప్రింట్ అవుతుంది. అంటే ఫ్లోటింగ్ పాయింట్కి క్లాస్ నేమ్ వచ్చి ఫ్లోట్ అన్నట్టు. ఓకే, అదే విధంగా న్యూమరల్లో కాంప్లెక్స్ డేటా కూడా ఉంది, కాంప్లెక్స్ టైప్. ఓకే, సో కాంప్లెక్స్ డేటాని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే జీ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ డేటా అనేది రియల్ అండ్ ఇమాజినరీ కాంబినేషన్ చెప్పాను కదా. సో 12 - 23j, 12 - 23j, లేదా హెచ్ ఈక్వల్స్ టు మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ని డిఫైన్ చేసేటప్పుడు, ఓకే, రియల్ డేటా అనేది ఎనీ ఇంటీజర్ అవ్వచ్చు అండ్ ఫ్లోటింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు, కానీ ఇమేజినరీ నెంబర్ అనేది అయితే డెసిమల్ లేదా ఫ్లోట్ మాత్రమే కావాలి అని చెప్పాను. ఒకవేళ రియల్ డేటాని నేను 0b11001 అని ఇచ్చి, ఇమేజినరీ డేటాని కూడా 0b1101 అని ఇచ్చి జేతో ఎండ్ చేశాను అనుకోండి, నాకు ఖచ్చితంగా ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇమేజినరీ నెంబర్ మనం ఖచ్చితంగా బైనరీ కానీ, ఆక్టల్ కానీ, హెక్సాడెసిమల్ కానీ తీసుకోకూడదు. అయితే డెసిమల్ కానీ, ఫ్లోట్ కానీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే హెచ్ ఈక్వల్స్ టు 0b11001 అని ఇచ్చి ప్లస్ ఓకే, ఒక డెసిమల్ నెంబర్ కానీ, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కానీ ఎండ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది నాకు కరెక్ట్ డెఫినేషన్. నేను ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ హెచ్ అండ్ జీ అండ్ టైప్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాను అనుకోండి,
మనకి ఖచ్చితంగా ఆ రెండు కూడా కాంప్లెక్స్ టైప్గా ప్రింట్ అవుతాయి. సో ఈ 3 టైప్స్ న్యూమరల్ డేటా టైప్స్ అన్నట్టు. ఓకే, సో ఆఫ్టర్ ద న్యూమరల్ డేటా టైప్స్ వాట్ వీ హ్యావ్, మనకి నాన్ న్యూమరల్ డేటా టైప్స్ ఉన్నాయి. నాన్ న్యూమరల్ డేటా టైప్ ఏంటంటే, నాన్ న్యూమరల్ టైపు అది బూలియన్ టైప్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం బూలియన్. సో బూలియన్ అనేది బూల్ అనే క్లాస్ కి బిలాంగింగ్ అవుతుందని కూడా చెప్పాము కదా. సో బూలియన్ టైప్ ఏంటంటే 2 వాల్యూస్ ని మాత్రమే అలో చేస్తుంది. ఏంటంటే అవి, సో 1 ఈజ్ ద ట్రూ అండ్ అనదర్ 1 ఈజ్ ద ఫాల్స్. ఫర్ సపోజ్ నేను i ఈక్వల్స్ టు ట్రూ అని డిఫైన్ చేశాను, j ఈక్వల్స్ టు ఫాల్స్ అని డిఫైన్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ i టైప్ ఆఫ్ జే అని ఇచ్చాను అనుకోండి, మనకి ఖచ్చితంగా ఆ రెండు కూడా బూలియన్ టైప్ అవుతాయి. అండ్ ఇంటర్నల్ గా ట్రూ అంటే 1 అండ్ ఫాల్స్ అంటే జీరో అని చెప్పాను కదా. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ i ప్లస్ i అని ఇచ్చాను అనుకోండి, నాకు ఖచ్చితంగా ఇక్కడ అవుట్పుట్ వస్తుంది 2 అని. ఎందుకు? బికాస్ ట్రూ అంటే 1 అండ్ ట్రూ అంటే 1 ప్లస్ 1 2 కాబట్టి, సో వి గాట్ ద అవుట్పుట్ యాజ్ అ 2. సో ఇలా మనం బూలియన్ డేటాని డిఫైన్ చేయొచ్చు. అదేవిధంగా మనకి పైథాన్లో టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా ఉంది. టెక్స్ట్ టైప్ అంటే స్ట్రింగ్ టైప్ అని చెప్పాను. ఓకే, సో స్ట్రింగ్ డేటాని ఎలా డిఫైన్ చేయొచ్చు అని చెప్పాను. సో స్ట్రింగ్ డేటాని సపోజ్ కే విత్ ఇన్ సింగిల్ కోట్ మనం డిఫైన్ చేయొచ్చు. సింగిల్ కోట్ ఏ, కే ఈక్వల్స్ టు విత్ ఇన్ డబుల్ కోట్ వీ కెన్ డిఫైన్ కేఐ, సారీ కేఎల్. సో నెక్స్ట్ ఎం ఈక్వల్స్ టు విత్ ఇన్ ట్రిపుల్ కోట్ మనం డిఫైన్ చేయొచ్చు. సో ఎల్ఎంఎన్ ఓపి. సో ఇట్లా మనం ట్రిపుల్ కోట్ని యూజ్ చేసి కూడా డిఫైన్ చేయొచ్చు. ఒకవేళ నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ కే టైప్ ఆఫ్ ఎల్ టైప్ ఆఫ్ ఎం అని ఇచ్చాను అనుకోండి, మనకి టైప్ అనేది ఎస్టీఆర్ గా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రిమిటివ్ డేటాని యూజ్ చేయొచ్చు.